సార్ మనం ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ గురించి చెప్పారు. ఒక ప్రాపర్ అవేర్‌నెస్ అనేది ఇచ్చారు. అసలు ఈ క్యాన్సర్ అనేది ఎలా డయాగ్నోస్ అవుతుంది? ఒకసారి మనం క్యాన్సర్ సింప్టమ్స్ వచ్చాక డాక్టర్‌కి వెళ్ళినాక, హ్మ్. డాక్టర్ రకరకాల పరీక్షలు చేస్తారు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది డైరెక్ట్ ఎగ్జామినేషన్. హ్మ్. అంటే ఒకసారి డైరెక్ట్‌గా కొన్ని క్యాన్సర్ గిడ్డలు డైరెక్ట్‌గా మన కంటికి చూస్తే కనపడుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని వాటికి స్కోపింగ్ చేయాల్సొస్తుంది. సో వీటన్నిటిని కూడా డైరెక్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటారు. హ్మ్. సో వాటి మూలంగా వ్యాధి ఎక్కడుంది, లోకలైజ్డ్‌గా ఉందా, చుట్టుపక్కల స్ప్రెడ్ అయిందా అని ఒక ఐడియా వస్తుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ బయాప్సీ. చాలామంది దాన్ని ముక్క పరీక్ష అంటారు. హ్మ్. సో ఈ బయాప్సీ మూలంగా అసలు అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అంటే క్యాన్సర్‌లో చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. సో అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ గ్రేడ్ అంటే లో గ్రేడా, హై గ్రేడా, ఏ టైప్ ఆఫ్ గ్రేడ్ ఉంది. అది కాకుండా మీరు కామన్‌గా వింటూ ఉంటారు. ఐహెచ్‌సీ టెస్ట్ అంటారు. అంటే ఇమ్యూనోహిస్టోసైటాలజీ. అంటే వాటి హ్మ్. మూలంగా కరెక్ట్‌గా ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్‌ని ఇంకా మనకి ప్రిసైజ్‌గా తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే. దీని తర్వాత అదే బయాప్సీ స్పెసిమెన్ మీద రకరకాల మార్కర్స్ స్టడీస్, రిసెప్టార్ స్టడీస్ చేయడం జరుగుతుంది. వీటి మూలంగా ఫ్యూచర్‌లో వాళ్ళ టార్గెటెడ్ థెరపీ గానీ, ఇమ్యూనోథెరపీ గానీ లేదా వేరే రకాల ట్రీట్మెంట్స్‌కి ఏమైనా అవకాశం ఉందా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇది కాకుండా స్కాన్స్ అందరూ కామన్‌గా వింటూ ఉంటారు. సీటీ స్కాన్, యాహ్! ఎంఆర్ఐ, పెట్ స్కాన్ అంటే వీటి మూలంగా వ్యాధి ఎక్కడుంది? అక్కడే ఉందా? చుట్టుపక్కల లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అయిందా? లేదా వేరే పార్ట్స్‌కి స్ప్రెడ్ అయిందా? అని ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే. అంటే సార్ ఓన్లీ బ్లడ్ టెస్ట్ మూలంగా క్యాన్సర్ ఉంది, లేదు అనేది చెప్పలేమా? లేదమ్మా. అంటే ముఖ్యంగా ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ ఉందనుకోండి. హ్మ్. దానిలో కొంచెం ఐడియా వస్తుంది. అది కాకుండా వేరే క్యాన్సర్స్‌లో ఖచ్చితంగా కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. వాటిని కొన్ని మనం ప్రోగ్నోస్టిక్ మార్కర్స్ అంటాం. అంటే హ్మ్. ఆ టెస్ట్ చేయటం మూలంగా అంటే వ్యాధి కన్ఫర్మ్ కాదు. హ్మ్. కానీ ట్రీట్మెంట్‌కి ఎలా రెస్పాండ్ అవుతోంది? ఆ మార్కర్ తగ్గుతోందా? పెరుగుతోందా? అని బ్లడ్ టెస్ట్ మూలంగా కూడా మనకి మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బ్లడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా డయాగ్నోస్టిక్ కాదు. కానీ ఈ మధ్య కాలంలో సర్క్యులేటింగ్ క్యాన్సర్ సెల్స్ అని ఒక టెస్ట్ రావటం జరిగింది. ఒకవేళ ఎక్కడన్నా ఒక పార్ట్‌లో బయాప్సీ అనేది చేయలేకపోతే, ఆ బ్లడ్ టెస్ట్ మూలంగా క్యాన్సర్ కణాలను గుర్తించే అవకాశం ఉంటుంది.